ఖమ్మంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి వరద బాధితుల నిరసన సెగ తగిలింది. దంసలాపురం వద్ద కిషన్ రెడ్డిని మహిళలు అడ్డుకున్నారు. తమకు ఎటువంటి సహాయం అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, మంత్రులు తమను పట్టించుకోలేదని మండిపడ్డారు. కాగా కిషన్ రెడ్డి వెంట మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పలువురు బీజేపీ ఎంపీలు ఉన్నారు. తీవ్రంగా నష్టపోయామని కన్నీరు మున్నీరయ్యారు. ఖమ్మంలో వైరా ఖమ్మం ప్రధాన రహదారిపై కవిరాజు నగర్, చైతన్య నగర్ వాసులు ఆందోళనకు దిగారు. వాహనాలను అడ్డుకుని రోడ్డుపై నిరసన చేపట్టారు. ప్రభుత్వం వరద ముంపు నుంచి తమను రక్షించాలంటూ డిమాండ్ చేశారు. రిటర్నింగ్ వాల్ కట్టి వరద ఉధృతిని క్రమబద్ధీకరణ చేయాలని పట్టణ వాసులు కోరారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాంబా అందిస్తారు. సాంబా, చెప్పండి, ఖమ్మం వరద బాధితులు ఏమంటున్నారు, అప్డేట్స్ ఏంటి? వరద బాధితుల వెతలు వర్ణనాతీతంగా చెప్పాలి. ఎందుకంటే ఖచ్చితంగా ఈ వాటికి 8 రోజులు 9 రోజులు అవుతుంది. పోయిన శనివారం నుంచి వరదలోనే నాంతున్నారు, వర్షంలో తడుస్తున్నారు. వచ్చి పరామర్శించిపోయే వాళ్లే తప్ప ఇతోదిగా సాయం చేయాలన్నటువంటి గుణాలు ప్రభుత్వాలకు లేకపోవడమే వరద బాధితుల యొక్క ప్రస్తుత పరిస్థితికి కారణంగా చెప్పవచ్చు. కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు వచ్చి చేతులుపి వెళ్లిపోవడమే తప్ప, ఉత్త చేతులు వచ్చి పోవడమే తప్ప వాళ్ళు ప్రభుత్వం పరంగా వీళ్ళకి అందించినటువంటి సాయం కానీ, ప్రభుత్వ పరంగా చేసినటువంటి ఆర్థికమైనటువంటి తోడ్పాటు కానీ ఏదైనా చెప్పాలి. ఈ నేపథ్యంలోనే ప్రజలు విసికి వేసారిపోయి వస్తున్నటువంటి మంత్రులు, అధికారుల యొక్క వాహనాలను ఆపడం కానీ, వాళ్ళకి నిరసన తెలియజేయడం కానీ జరుగుతుంది. ఇవాళ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఖమ్మం నగరంలో పర్యటించారు. ఖమ్మంతో పాటు పాలేరు ముంపు ప్రాంతాల్లో కూడా చాలా చోట్ల ఆయన పర్యటించినటువంటి సందర్భంలో దంసలాపురం కాలనీలోకి వచ్చినటువంటి మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అట్లాగే కిషన్ రెడ్డి ఇద్దరు వెళ్తున్నప్పుడు కిషన్ రెడ్డి వాహనాన్ని స్థానికులు ఆపేశారు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారులు కానీ, మంత్రులు కానీ ఎవరూ రాలేదు, మమ్మల్ని పట్టించుకోలేదు. కనీసం మీరన్నా కిందికి దిగి మా పరిస్థితి చూడండి, మేము ఎంత నష్టపోయామో ఒకసారి పరిశీలన చేయండి మహాప్రభు అంటూ ఆయన కారు కడ్డం తగిలారు. దాంతో ఆయన కిందికి దిగి మహిళలతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేసినప్పుడు చుట్టూ ఉన్నటువంటి మహిళలు ఒక్కసారిగా ఆవేదన వ్యక్తం చేస్తూ తమ యొక్క గోడును వినాలి, మేము ఎంత నష్టపోయామో చూడాలి, మీరన్నా స్పందించి పట్టించుకోండి అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. మేము వింటున్నాం, చూస్తున్నాం, అంతా వరద నష్టాన్ని అంతా కూడా అంచనా వేస్తున్నాం, తగిన సాయం చేస్తామని ఆయన చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. పోలీసు అధికారులు, స్థానిక మంత్రి నచ్చజెప్పడంతో కొంత మహిళల ఆగ్రహం తగ్గింది. మరోపక్క నగరంలోకి నీళ్లు ప్రవేశించడము, ఖమ్మం నగరంలో ఉన్నటువంటి సేఫ్ జోన్ అనుకున్నటువంటి ప్రాంతాలలో కూడా నీళ్లు రావడం పట్ల కూడా ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. ముఖ్యంగా చైతన్య నగర్ అట్లాగే కవిరాజ్ నగర్ లకారం పరివాహక ప్రాంతంలో ఉంటుంది. లకారం చెరువు పరివాహక ప్రాంతంలో ఉండేటువంటి ఈ 2 కాలనీల్లో కూడా పోయిన వారం కూడా 2 రోజులు 3 రోజులు నీళ్లు వచ్చాయి. 3 రోజుల తర్వాత వర్షం తగ్గడంతో సెలార్లో నుంచి నీళ్లు పోసుకున్నారు. ఇవాళ కూడా మళ్ళీ అదే పెద్ద ఎత్తున వరద రావడంతో చాలా ఇళ్లలోకి వరద నీరు వస్తున్నటువంటి పరిస్థితులను చూసి భయాందోళనకు గురైనటువంటి చైతన్య నగర్ అట్లాగే కవిరాజ్ నగర్ కి సంబంధించినటువంటి ప్రజలు రోడ్డు మీదకి వైరా ఖమ్మం ప్రధాన రహదారి మీదకి వచ్చి ధర్నా చేశారు. ఈ నేపథ్యంలోనే అక్కడికి ఖమ్మం కమిషనర్, మున్సిపల్ కమిషనర్ తో పాటు మేయర్ కూడా వచ్చి ఈ వరదకు సంబంధించినటువంటి ప్రాంతాలను పరిశీలించారు. వరద నివారణ చర్యలు శాశ్వతంగా చేపట్టాలని వారు కోరుతా ఉన్నారు. రిటైనింగ్ వాల్ లాగా నిర్మిస్తే, లేదంటే ఒక కాలువలాగా కనుక దీన్ని సుందరీకరించగలిగితే ఇది ఇళ్లలోకి రాకుండా ఉంటుంది వరద నీరు అనేటువంటిది ప్రజల నుంచి వస్తున్నటువంటి డిమాండ్. ఆ మేరకు ధర్నా చేయడంతో ఇరువైపుల వాహనాలు నిలిచిపోయినాయి. పోలీసులు వచ్చి వారిని నచ్చజెప్పి పక్కకు తీసుకొచ్చారు. ఆ తర్వాత మున్సిపల్ కమిషనర్ అట్లాగే మేయర్ తో కలిసి అక్రమాల గురించి, తర్వాత నాలాకు సంబంధించిన డిస్టర్బెన్స్ గురించి స్థానికులు వివరించేటువంటి ప్రయత్నం చేశారు. దీనికి శాశ్వత నివారణ చేపట్టాలనేటువంటిది వారు చెప్తున్నారు. సాంబా, పొంగులేటిని కూడా నిరసన సెగ తగిలినట్టు తెలుస్తోంది. బాధితులు ఏం డిమాండ్ చేశారు? బాధితులు ఒకటే డిమాండ్ చేస్తున్నారు, మమ్మల్ని ఆదుకోండి, లక్షల్లో నష్టపోయినాము, దాదాపుగా ఇల్లు వాకిలి మొత్తం కోల్పోయినాము, కట్టుబట్టలతో ఉన్నాము, కన్నీళ్లు తప్ప మాకు మిగిలింది ఏమీ లేదు, ఆదుకోమని చెప్తుంటే ప్రభుత్వం నుంచి మాత్రం 10,000 రూపాయల వరకు సాయం ప్రకటన వచ్చింది. అది కూడా ఇప్పటివరకు అందిన దాఖలాలు లేవు. ఎందుకంటే నిన్నటి వరకు అయితే ఎలాంటి మెసేజ్ అడగలేదు. ఇవాళ ఆదివారం బ్యాంకులు బంద్ కాబట్టి ఇవాళ కూడా అందేటువంటి ఆస్కారం లేదు. రేపు ఏమైనా ఎందుకంటే కొన్ని చోట్ల మట్టుకు ఈ సర్వే నిర్వహించారు గ్రామాలలో ఈ నుంచి వచ్చేటువంటి అధికారులు, ఖమ్మం నగరంలో ఉన్నటువంటి మున్సిపల్ అధికారులు
ప్రత్యేకంగా ఆయా ప్రాంతాలు వరద మున్నేరు ప్రభావిత ప్రాంతాల్లో నిర్వహించినటువంటి సర్వేలలో కొన్ని వివరాలు నమోదు చేసుకుని పోయారు. అదే విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకొచ్చి వరద సాయం పెంచాలి. 10,000 రూపాయలు అయితే ఎట్టి పరిస్థితుల్లో సరిపోవు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఇల్లు కడగడానికి, ఆ ఇళ్లను రిపేర్ చేసి కడగడానికే ఇప్పుడు ఒక్కొక్కరికి 20-30 వేలు అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మళ్ళీ వాటిని రిపేర్ చేసుకోవడం కానీ మళ్ళీ రీఇనిషియేట్ చేసుకుని ఆ ఇళ్లలో ఉండాలంటే కనుక లక్షల్లో ఖర్చు అవుతుంది. మరి అదంతా కూడా ప్రభుత్వం విపత్తు కింద పరిగణించి ఇవ్వాల్సినటువంటి ఆస్కారం ఉంటుంది. కనీసం 2 లక్షల రూపాయలైనా ఒక్కొక్క కుటుంబానికి చెందాల్సిన ఆస్కారం ఉంటుంది. 2 లక్షలు ఇస్తే వాళ్ళ జీవనం మళ్ళీ జీరో నుంచి మొదలయ్యేట్టు అవుతుంది. లేదు ఇదే 10,000 ఇస్తామంటే మటుకు వాడు మైనస్ లోకి వెళ్లిపోయి అప్పులు చేసుకొని మళ్ళీ ఇండ్లు నిర్మించుకోవటం, లేకపోతే ఇంట్లో వస్తువులు సమకూర్చుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి మనుషులందరికీ కూడా ఇదే మొరబెట్టుకుంటున్నారు. మమ్మల్ని ఒక కంట చూడండి, మా కన్నీటి వెదను అర్థం చేసుకోండి, మేము మొత్తం నష్టపోయి ఉన్నాము, కట్టుబట్టలు ఉన్నాయి. నిన్న మొన్న వచ్చినటువంటి స్వచ్ఛంద సేవా సంస్థలు, వివిధ పార్టీలు లేకపోతే సంస్థలకు సంబంధించినటువంటి వ్యక్తులు ఇచ్చినటువంటి తిండి గింజలు తప్ప మా దగ్గర ఏమీ లేవు అనేటువంటి వరద బాధితులు చెప్తున్నటువంటి అంశం. దీన్ని ప్రభుత్వం ఏ కోణంలో చూస్తుంది, మరి ఎలా పరిష్కరిస్తుంది అనేది అయితే ఇప్పటివరకు ఒక స్పష్టత లేదు. కేంద్రం కూడా 2 రాష్ట్రాలకు కలిపి ఒక ప్రకటన జారీ చేసింది తప్ప దానికి స్పష్టంగా ఏ రాష్ట్రానికి ఎంత ఇస్తారనేది ఇంతవరకు అయితే వచ్చేట్టుగా లేదు. పంటలకు ఎంత ఇస్తారో అనేటువంటి విషయం కూడా స్పష్టత లేకపోవడంతో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. సాయి మాధవి. రైట్ సాంబా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.